మరో దారుణమైన విషయం ఏంటంటే మధుసూదన్ తల్లిదండ్రులిద్దరూ హార్ట్ పేషెంట్. దీంతో ఈ విషయం వారికి ఎలా చెప్పాలో అర్థం కావడం లేదంటున్నారు బంధువులు. ఇప్పటి వరకు మధుసూదన్ తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పలేదు బంధువులు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. ఉగ్రవాద దాడుల్లో 28 మంది మృతి చెందడం భారతదేశ ప్రజల్ని కలిచివేస్తుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ఇద్దరు మృతి చెందడం, ఈ యొక్క ఏదైతే ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి విశాఖకు సంబంధించి చంద్రమౌళి, అదేవిధంగా నెల్లూరు జిల్లా కావలికి చెందినటువంటి మధుసూదన్ రావు ఈ యొక్క ఉగ్రవాద దాడుల్లో మృతి చెందడం ఇక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయని కూడా చెప్పవచ్చు. అయితే ఇక్కడ మనం ప్రస్తుతం కావలి వారి ఇంటి వద్ద కూడా ఉన్నాం, మధుసూదన్ రావు ఇంటి వద్ద. ఈ యొక్క మధుసూదన్ రావు ఇంటి వద్ద కూడా మనం ఇక్కడ గమనిస్తే ఈ యొక్క దాడికి సంబంధించి ఉగ్రవాద దాడుల్లో ఈ బెంగళూరులో ఐబిఎంలో సీనియర్ ఆర్కిటెక్ట్గా పనిచేస్తున్నటువంటి మధుసూదన్ రావు అయితే కుటుంబంతో కలిసి కాశ్మీర్ విహారయాత్రకి వెళ్ళడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు కావలి కుమ్మరి వీధుల యొక్క మధుసూదన్ రావు తల్లిదండ్రులు కూడా ఇక్కడ కాపురం ఉంటారు. ఇక్కడ మధుసూదన్ రావు కూడా అప్పుడప్పుడు వచ్చి కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఈ యొక్క మధుసూదన్ రావు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. గత 12 ఏళ్ల క్రితం బెంగళూరులో కూడా స్థిరపడడం జరిగింది. అయితే 20 ఏళ్ల క్రిందట ఈ యొక్క వివాహం ఈ యొక్క మధుసూదన్ రావుకి కామాక్షి అనే తో వివాహం కూడా జరిగింది. అయితే వీరికి 2 పిల్లలు ఉన్నారు. ఫస్ట్ మేధ అనే పాప ఇంటర్మీడియట్ చదువుతూ ఉంది. అదేవిధంగా కుమారుడు దత్తు 8th క్లాస్ చదువుతూ ఉన్నారు. ఇటు మధుసూదన్ రావు తల్లిదండ్రులు ఇటు తిరుపాలు పద్మావతి కూడా మనం చూస్తున్నటువంటి ఇల్లు ఏదైతే ఉందో ఇంట్లో యొక్క నివాసం ఉంటారు. అయితే ఈ తిరుపాలు పద్మావతి వీరు అరటికాయల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. అయితే కొడుకును బాగా చదివించి ఇటు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా బెంగళూరులో జాబ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి వెళ్తుండేవారు. అయితే ఒకసారిగా ఈ యొక్క జమ్మూ కాశ్మీర్కి సంబంధించి విహారయాత్రకి వెళ్ళడం జరిగింది. ఈ విహారయాత్రలో కూడా ఈ యొక్క మధుసూదన్ రావు దుర్మరణం చెందడం, అదేవిధంగా ఒక విషాద ఛాయలు ఈ విహారయాత్రలో విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పవచ్చు. దాంతోపాటుగా ఇప్పటికే పేరెంట్స్కి అటు హార్ట్ స్ట్రోక్ ఉండడం, హార్ట్ పేషెంట్స్ కావడంతో కూడా తల్లిదండ్రులకు సంబంధించి ఇప్పుడు వరకైతే ఆ విషయాన్ని అయితే తెలపనటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ కొంతమంది బంధువులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఒకసారి వారికి సంబంధించినటువంటి బావగారు కూడా ఇక్కడ ఉన్నారు. ఒకసారి వారి మాటల్లో కూడా అవి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, మీకు ఎలా తెలిసింది ఈ ఘటన? ఎవరి ద్వారా మీకు సమాచారం తెలిసింది? ఏమంటారు? మా బామ్మర్ది వాళ్ళతో వెళ్ళిన 2 ఫ్యామిలీస్ వెళ్ళారు బెంగళూరు నుంచి. వాళ్ళ ద్వారా మాకు నిన్న 7 గంటలకు తెలిసింది. నిన్న 7 గంటలకి ఇట్లా టెర్రరిస్ట్ అటాక్ జరిగిందని, ఇంజర్డ్ అయినట్టు తెలిసింది. తర్వాత మాకు తను మృతి చెందినట్టు. వీళ్ళు జమ్మూ కాశ్మీర్కి ఇక్కడి నుంచి ఎప్పుడు వెళ్ళడం జరిగింది? ఈ మధ్య కూడా 4 రోజుల కిందట కూడా ఇక్కడికి వచ్చి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తా ఉంది. వాళ్ళ పేరెంట్స్ కోసం డైలీ ఎవ్రీ వీకెండ్స్ వస్తుంటారు. సాటర్డే సండే ఉండి వాళ్ళ పేరెంట్స్తో ఉండేసి వెళ్ళిపోతుంటారు. మొన్న సాటర్డే ఈవినింగ్ వెళ్ళారు, ఇక్కడి నుంచి ఫ్రైడే ఈవినింగ్ వెళ్ళారు. వీక్లీ మాకు 2 days వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నది వాళ్ళకి ఆఫీస్లో, IBM ఆఫీస్లో. అందుకని 2 days వర్క్ చేసుకొని వెళ్ళారనమాట. అక్కడ సండే నైట్ బెంగళూరు నుంచి వాళ్ళు కాశ్మీర్ వెళ్ళారు. మీకు ఏమని తెలియవచ్చారు సార్ వాళ్ళు? అటాక్ జరిగింది, హాస్పిటల్లో ఉన్నాడు అని ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మాకు వచ్చింది. మీ సిస్టర్తో ఏదైనా మాట్లాడటం జరిగింది? మా సిస్టర్కి మాట్లాడాను, బట్ మాట్లాడినప్పుడు తను ఏంటంటే తనకి అటాక్ చేయగానే కొంచెం వెళ్ళిపోయారు, ఎవరి పాటికి వాళ్ళు స్కాటర్ అయిపోయారు. ఎవరు మా సిస్టర్ ఒక క్యాంపులో వెళ్ళిపోయింది, మా బామ్మర్ది ఇటు వెళ్ళిపోయారు, అర్థం కాలేదన్నమాట తనకి. తర్వాత వెరిఫై చేసుకుంటే మృతదేహాల్లో ఐడెంటిఫై చేశారనమాట మా బామ్మర్దిని. పిల్లలు కూడా వారితో పాటే ఉన్నారు? ఉన్నాము సార్. ఒక పాప ఇంటర్మీడియట్ చదివింది, అయిపోయింది. బాబు 7th స్టాండర్డ్ అయిపోయి 8th క్లాస్ వస్తున్నాడు అనమాట. నలుగురు వెళ్ళారు సార్. అంటే ఇటు పేరెంట్స్కి కూడా ఈ విషయం, వాళ్ళకి హార్ట్ పేషెంట్స్ కావడంతో ఇంకా కూడా వాళ్ళకి విషయం తెలియనట్టుగా తెలుస్తూ ఉంది. ఏమంటారు? అవును సార్, ఇంకా మేము చెప్పలేదు. వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగానే ఉంది. వాళ్ళ హెల్త్ చాలా అప్సెట్ ఉంది. ఒక 1 year బ్యాక్ మా మామయ్య గారికి హార్ట్ బైపాస్ సర్జరీ చేశారు. అది సార్ పరిస్థితి. ఇటు ప్రభుత్వం నుంచి కానీ ఇటు నాయకుల నుంచి కానీ మీతో మాట్లాడటం కానీ
ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి, అదేవిధంగా ఇక్కడికి ఎప్పుడు తీసుకొస్తారన్నటువంటి విషయాలు ఏమన్నా మీకు తెలియవచ్చు? ఇక్కడ లోకల్ పోలీస్ టీం అంతా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారు. ఎంఆర్ఓ గారు వీళ్ళు చెన్నై వెళ్ళి రిసీవ్ చేసుకుంటున్నారని వేరే ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఎవరు చెప్పారు, మాకు కాల్ చేసి చెప్పారు. అక్కడ శ్రీనగర్ నుంచి కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ బాడీని చెన్నై చేరడానికి వాళ్ళు ఏదైతే యాక్షన్స్ తీసుకోవాలో అన్నీ తీసుకున్నారు. అక్కడి నుంచి చెన్నై నుంచి కావాలి రావడానికి కూడా అంబులెన్స్ అరేంజ్ చేస్తామని చెప్పారు. వాళ్ళ టైమింగ్స్ చెప్తే అది ఏదైనా టైమింగ్స్ చెప్పడం జరిగింది, ఎన్ని గంటలకు రావచ్చు? 9 o'clockకి రావచ్చు అని అజంప్షన్ ఉంది సార్. మల్టిపుల్ స్టాప్స్ ఉన్నాయి కాబట్టి ఫ్లైట్లో ప్రత్యేక విమానంలో వస్తున్నారు కాబట్టి అక్కడ ముంబైలో కూడా ఆగొచ్చని ఒక సమాచారం ఉంది. దానివల్ల ఈవినింగ్ 7-8 అట్లా కావచ్చు అనుకుంటున్నాం. మళ్ళీ చెన్నై నుంచి బాడీని ఎయిర్పోర్ట్ నుంచి బయటికి తీసుకురావడం కానీ ఫార్మాలిటీస్ ఉండొచ్చేమో, ఒక 1/2 hour to 1 hour ఉండొచ్చు. మేబీ వీఆర్ థింకింగ్ లైక్ 2:30 నైట్ మిడ్ నైట్ అట్లా రావచ్చు అనుకుంటున్నాం. అయితే ఇటు ఏదైతే జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాద దాడుల్లో కావలి వాసి మృతి చెందడం, వారి కుటుంబ సభ్యులందరినీ కూడా కన్నీటి పర్యంతం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకనంటే ఎవ్రీ వీక్ కూడా ఈ యొక్క కావలికి బెంగళూరులో స్థిరపడినప్పటికీ ప్రతి వీక్ ఇక్కడికి వచ్చి వారి తల్లిదండ్రుల వద్దకు వచ్చి వారితో మాట్లాడి వెళ్ళేవారని, అదేవిధంగా ఈ జమ్మూ కాశ్మీర్కి విహారయాత్రకు వెళ్ళే ముందు కూడా వారు ఇక్కడికి రావడం జరిగిందని. అయితే ఇది అన్ఎక్స్పెక్టెడ్గా అక్కడ ఉగ్రవాదులు దాడులు చేయడం, ఆ దాడిలో వారి బంధువు మధుసూదన్ రావు చనిపోవడం, వారంతా కూడా వారి బాధ కూడా వర్ణాతీతంగా ఉంది. అదేవిధంగా బాడీని కూడా ఈ రోజు రాత్రి లేట్ నైట్ కూడా ఇక్కడికి తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉందని ఇటు అధికారుల నుంచి ఇటు పోలీసుల నుంచి కూడా సమాచారం తెలుస్తుందని చెప్తున్నారు. అదేవిధంగా ఈ ఘటన పైన కూడా ఘటనకు సంబంధించి జరిగినటువంటి ఘటన ప్రతి ఒక్కరు కూడా కన్నీటి పర్వంతం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, కావలి నుంచి. కశ్మీర్ ఉగ్రదాడికి సంబంధించిన ఒక్కో విషయం బయటకు